వాణి ఒకసారి సూసైడ్ చేసుకోవడానికి కారణమైంది. రెండోసారి ఏంటంటే మన డిఎన్ఏ టెస్ట్లను అవాస్పాలు చేసిన తర్వాత విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. ఆ ట్రోల్స్ మధ్య దువ్వాడ శ్రీనివాస్ గురించి జనంకి ఎంతో అంత తెలుసు, నా భార్యగా వాణి తెలుసు, మాధురి తెలియదు కదా. ఇప్పుడు సాధారణంగా సమాజం ఎలా ఉంటారంటే భార్యకే సమూహ సపోర్ట్గా ఉంటారు. ఇలాంటివి చూస్తే ఏమో ఏ అక్రమ సంబంధం ఉందని అందరూ నిర్ధారించుకొని ట్రోల్స్ చేస్తారు. ఆ చేసే దానిలో ఆమె ఒక డిప్రెషన్లో ఉంది. ఈలోగా పిల్లలు ఇలాగే మీడియాతో మీతో మాట్లాడుతూ టెక్కలు వచ్చి శ్రీకాకుళం వెళ్దాం అనుకునే టైంలో పిల్లలు ఫోన్ చేశారు. అమ్మ, కాన్వెంట్లో అందరూ కూడా నీకు డిఎన్ఏ టెస్ట్ అని దువ్వాడవాణి అన్నారని అంటున్నారమ్మా, ఏంటమ్మా అని అంటే ఆ డిప్రెషన్ నుంచి తట్టుకోలేక శ్రీకాకుళం వెళ్ళాల్సిన అటు కారు తిప్పేసి ఎటు వెళ్ళిపోతుందో తెలియక, విండ్ స్క్రీన్ నుంచి ఏం కనబడుతుందో తెలియక నన్ను అడిగితే ఇవన్నీ చెప్పింది. ఎందుకు ఇలా జరిగిందని. విండ్ స్క్రీన్ నుంచి ఏం కనబడుతుందో తెలియక ఫాస్ట్గా వెళ్తూ ఎదురుగా పక్కన లెఫ్ట్లో ఉన్నటువంటి కారుని గుద్దిందంట. గుద్దిన తర్వాత తనకి ఒక్కసారి షాక్లా మళ్ళీ పొజిషన్లోకి వచ్చిన మరుక్షణమే స్టీరింగ్ రైట్ సైడ్ తిప్పడం వల్ల కారు బాల్తో పడి ఇలా డివైడర్ని కొట్టి 3 ఫల్టీలు కొట్టింది. అది స్కోడా కారు కాబట్టి బ్రతకడం జరిగింది. ఇంకో కారు అయితే తుక్కు అయిపోయింది కారు, ఇంకో కారు అయితే మనిషి పోతాం. అలాంటి ప్రమాదం నుంచి బయటపడి హెడ్ ఇంజరీ అయి ఒళ్ళంతా పెయిన్స్తో ఈరోజు ఆసుపత్రిలో ఉంది. నిజానికి నిన్న యాక్సిడెంట్లో మరణించి ఉంటే దువ్వాడవాణి ఉంటుందా, నేను ఉంటానా, మా జైలుకి పోతాం కదా, మా చరిత్ర కథం కదా. ఇన్ని కథంతో పాటు ఆమెకు 3 పిల్లల పరిస్థితి ఏంటి, ఇది మాధురి పరిస్థితి, ఇది మా కుటుంబ పరిస్థితి. వాణి వల్ల స్కేప్ గోట్ అయిపోయిన మాధురి, బలిపశువు అయిపోయిన మాధురి. ఇప్పుడు ఏం చేయమంటారు మీరే చెప్పండి. అమ్మాయికి పరామర్శించమంటారా, వెళ్ళొద్దంటారా, భరోసాగా ఉండొద్దంటారా, ఏం చేయాలో మరి ప్రజలే చెప్పాలి. మీరే చెప్పాలంటే మాధురికి మీరు సపోర్ట్గా ఉంటున్నారా ఉండట్లేదా అని మీరే ఇంతవరకు నా మనసు ఏం చెప్తుందంటే, మా కుటుంబం వల్ల నాశనం అయిపోయిన ఆమె జీవితం, మా దువ్వాడవాణి మాట్లాడిన మాటల వల్ల రెండోసారి సూసైడ్, అంతేకాక కష్టాల్లో ఉండేటప్పుడు తనే డబ్బులు ఖర్చు పెట్టి నాకు సహకరించిన విధానం, ఎన్నికల నిర్వహణలో భాగస్వామ్య విధానం, నాకు ఒక 8-10 నెలలుగా నాకు భోజన ఏర్పాట్లు, నా సదుపాయాలు చూసిన విధానంలో అమ్మాయికి భరోసాగా ఉండాలని నాకు